ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ సెమీస్ రేస్‌లో బలంగా నిలిచింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేపై భారీ విజయం సాధించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. జింబాబ్వే మాత్రం సెమీస్ రేస్ నుంచి బయటపడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్‌లో భారత్ చేసిన అత్యధిక స్కోర్. అభిషేక్ శర్మ 30 బంతుల్లో 55, హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 నాటౌట్, తిలక్ వర్మ 16 బంతుల్లో 44 నాటౌట్, ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 33తో దూకుడుగా ఆడారు. టాప్ 6 బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెసింగ్ ముజిర్బానీ, మఫోసా, సికిందర్ రాజా తలో వికెట్ తీశారు. జవాబుగా జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 97 నాటౌట్‌తో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సికిందర్ రాజా 21 బంతుల్లో 31 చేశాడు. కానీ భారత్ బౌలర్లు దిగ్బంధనం చేశారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దుబే చెరో వికెట్ తీశారు. మ్యాచ్ ప్రారంభంలో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ పవర్ ప్లేలో బాగా ఆడి 60 పరుగులు చేసింది. ఓపెనర్లు దూకుడుగా ఆడారు. మధ్య ఓవర్లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వేగంగా రన్స్ కుమ్మేశారు. చివరి ఓవర్లో హార్దిక్, తిలక్ వర్మ భారీ సిక్సర్లతో స్కోరుని 256కి చేర్చారు. ఛేదనలో జింబాబ్వే నిదానంగా మొదలెట్టింది. పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. అక్షర్ పటేల్, ముర్మనీని, వరుణ్ చక్రవర్తి, డియాన్ మేయర్స్ని అవుట్ చేశారు. అనంతరం బెన్నెట్, సికిందర్ రాజా 72 పరుగుల భాగస్వామ్యం చేశారు. బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ హర్షదీప్ సింగ్ వచ్చాక జింబాబ్వే పతనమైంది. అతడు సికిందర్ రాజా, రాన్బర్న్, టోనీలను వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో శివం దుబే, తషింగాను అవుట్ చేశాడు. బెన్నెట్ 97తో నాటౌట్గా నిలిచాడు కానీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ గెలుపుతో భారత్ సూపర్ 8లో 2 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. ఇప్పుడు మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ భారత్కు వర్చువల్ క్వార్టర్స్ ఫైనల్గా ఉంటుంది. గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది, ఓడితే బయటపడుతుంది. భారత్ బ్యాటింగ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా సాగింది. బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీశారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో మ్యాచ్ను తన వైపు తిప్పాడు. హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. ఈ విజయం భారత్ అభిమానులకు కొత్త ఆశనిచ్చింది. ఇకపై ప్రతి మ్యాచ్ కీలకం. టీమిండియా టైటిల్ డిఫెండ్ చేయాలంటే ఈ జోరును కొనసాగించాలి.